అతడు ఘాటుగా మందు కొట్టి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్యను తానే చంపేశానని కంప్లైంట్ చేశాడు. దీంతో అత్తిరిపడ్డ పోలీసులు హుటాహుటిన అతడి ఊరుకు వెళ్లారు. అక్కడ భార్య కోసం వెతగ్గా ఒక చోట హాయిగా నిద్రించి కనిపించింది. ఇలా ఎందుకు చేశావని అడిగిన పోలీసులకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. అదేంటంటే తాను తాగి ఇంటికొచ్చేసరికి తన భార్య కనిపించలేదని, ఇలా చెబితే ఆమెను మీరైనా వెతికి పెడతారు కదా అని అతడు చెప్పడంతో షాక్ అవ్వడంతో ఇటు పోలీసులు ఈ ఘటన ఎక్కడ జరిగిందని చూస్తే సంగారెడ్డి జిల్లా కల్దేరుపర్తిలోని కల్వనికుంట తండాకు చెందిన బాధ్యానాయక్ అనే మందుబాబు నిర్వాకం ఇదే. మద్యానికి బానిసైన బాధ్యానాయక్ తన భార్యతో తరచూ కూడా తాగేసి గొడవ పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే మంగళవారం రాత్రి కూడా తాగేసి ఇంటికి రాగా ఇంట్లో భార్య కనిపించలేదు. భార్య తనను వదిలి వెళ్లిపోయిందని భయపడ్డ బాధ్య తిరిగి మద్యం తాగి అదే మత్తులో కల్హేర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్ఐతో తన భార్యను తానే పొడిచి చంపేశానని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి వెంట రాగా అంగన్వాడీ కేంద్రం పక్కన బాధ్య భార్య నిద్రించి ఉన్నట్టు కనిపించింది. ఆమె క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. అతడిని నిలదీశారు. తన భార్య కనిపించలేదని, ఆమెను వెతికి పెట్టడానికి చంపేశానని మీతో చెప్పానని అతడు అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు.